సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు మనం పారడైజ్ మూవీ లేటెస్ట్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మీద కొన్ని ట్రెండింగ్ రీల్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ రీల్స్ మనం ఇప్పుడు చూసి రియాక్ట్ అయిపోదాం. సో ఇంకా లేట్ చేయకుండా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. తొందరగా మనం ట్రెండింగ్ రీల్స్ చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందే చెప్తున్నాం, ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ ఛానల్ని మేము ట్రోల్ చేయట్లేదు. ఏంట్రా ఒక టైప్ ఆఫ్ స్వాగ్ వస్తుంది మెట్లు ఎక్కుతున్నట్టు కానీ. అంటే తెలియదు నాకు. అదే స్టెప్ అగ్గిపెట్టి చూడు. అసలు మన నాని అన్న కూడా ఇలా ఇంత గ్రేస్ తో తెలుసా, అంత బాగా వేసింది. వావ్, సేమ్ డిట్టు వేసేసింది మా మామ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా, అంత ఎక్సలెంట్ గా సేమ్ అదే గ్రేస్ తో వేసింది. కష్టపడింది బాగా, పుషప్స్ కానీ ఏదైనా కానీ. బట్ కష్టపడినందుకు మనం ఎంత అంటే సేమ్ అదే సెట్ రీక్యాప్ చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా అలాగా సేమ్ ఇంచుమించు ట్రై చేసినందుకైనా మనం నేనైతే 9.5 ఇస్తారండి. ఎంత ఎంతరా? అంతేరా 9. కానీ బాగుంది, స్వాగ్ బాగుంది. ఫస్ట్ లో బాగుండింది. మనోడు స్వాగ్ చూసాడు, ఇంకేం చూసాడో మరి. మనం ఇప్పుడు నెక్స్ట్ రీల్కి వెళ్ళిపోదాం. బాగా కష్టపడ్డాడు గురు. ఈ సాంగ్ వింటుంటే నాకు కూడా అలా చేయాలమ్మా. ఒకసారి రోషన్ గడ అలా చేస్తూ ఇచ్చేసుకోండి, మీరే ఎలా ఉంటాడు. తర్వాత ఏముంది ఫ్రెండ్స్, అన్నంతవరకు నేను రానంతే. సాయి కూడా ఒకటి వీడియో చేస్తూ ఉంటాడు. ఇక నీకు అర్థమైందా? మనోడు నార్మల్ గా అయితే అక్కడ జడతో బాగా చేస్తున్నాడు. ఇవ్వచ్చు, ఒక 9 ఇవ్వచ్చు. నేను 9.5 ఇస్తా. బాగా చేశాడు. మనోడు చేస్తా అన్నాడు కదా ఇందాక, మనోడు చేస్తే మటుకి నీ కాళ్ళు అయితే అయిపోతాయి, ఇంకా బెడ్ రెస్టింగ్. నేను వీడియో స్టెప్ వేస్తే హల్చల్ నాని వచ్చి సూపర్ నేను నేర్పిస్తా తర్వాత నుంచి స్టెప్. ఎప్పుడు వస్తావంటే, లేకపోతే ఒక పని చేయి, మన ఆడియన్స్ అందరికి ఒక క్లాస్ తీసుకో, వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. బేసికలీ నాని గారే నన్ను అడుగుతారు కదా స్టెప్ నేర్పించి నాకు కూడా అలాగే. అంటే నేను ఏమంటానంటే 1 month టైం ఇవ్వండి, తర్వాత వచ్చి నేర్పిస్తా అంట. నీ డేట్స్ ఖాళీ లేవు అంత లేదు, నేను బెడ్ మీద ఉంటా కాబట్టి. నెక్స్ట్ నాని ట్వీట్ చేశాడు రా, నీ కాళ్ళు ఎలా ఉన్నాయని ట్వీట్ చేశాడు. బ్రో హోప్ యువర్ లెగ్స్ ఆర్ ఫైన్ అంట. నిజంగా నాని అకౌంట్ నుండి ట్వీట్ చేశాడు. మరి అది నాని లేకపోతే ఫేక్ అకౌంట్ పెట్టుకొని చేసుకున్నాడు. నాకు కూడా నాని గారు మెసేజ్ పెట్టారు, వాంట్ టు సీ యువర్ స్టెప్ అని చెప్పేసి. యా బ్రో వి విల్ డు ఇట్ అని చెప్పేసి అన్న. అప్పుడు లాస్ట్ గా ఉండాలి, ఇవన్నీ కథలు నేను నీ దగ్గర అని చెప్పుంటావు. నాకు బాగుంది. మనోడికి ఎంత ఇస్తావు? అంటే నాని ట్వీట్ చేసినందుకైనా ఎంత రేటింగ్ ఇస్తావు? లేదు, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అంటావా? అరే వీడియో రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు సరిపోయింది. లేకపోతే మన ఆడియన్స్ కింద మెసేజ్ పెడతారు. ఏమని పెడతారు? కింద మెసేజ్ పెట్టారు, కామెంట్ చేయండి. మీరు మెసేజ్లు పెడితే పెట్టారు కానీ నాని గారిది కాంటాక్ట్ మాత్రం అడగమాక, నేను ఇవ్వకూడదు. నెక్స్ట్ రీల్. కాదు, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ గానీ ఆమె వేసింది షర్ట్ రెడ్ కలర్ షర్ట్, బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ ఎందుకురా? నా డౌట్ అది. వైల్డ్నెస్ అంత వైల్డ్నెస్ కనిపిస్తుంది అక్కడ, కనిపించట్లేదు. నాకు కనిపిస్తలేమా? కనిపిస్తుంది. ఆర్టిస్టులు తొక్కేస్తున్నారంటావా?
లెట్ మీ కంప్లీట్ బ్రో. అది కాదు, చెప్పు. మామ ఇది కొత్తగా చూసినట్లే స్టెప్. లేదు మామ, జింపక చెప్పంగా అని సాంగ్ వచ్చేసావా? ఆ సాంగ్ కలిపేసింది మామ ఇందులో. నాకు తెలిసి ఇది ఒక్కటే కరెక్ట్ చేసింది. అవును, ఇది కూడా బొక్కే. స్టూడెంట్ రా బాబు, మధ్య వెళ్ళక పక్క లాస్ట్ లో చూడు. అందుకే అన్న వెళ్ళక పక్కలు. ఇవ్వు అక్కకి రేటింగ్ ఇవ్వు. నాకు తెలిసి 6 ఇస్తా నేను. నేనంత రేటింగ్ ఇద్దాం అనుకున్నాను, కామెంట్లో మెసేజ్ చేయండి, నేను కూడా అదే రేటింగ్ ఇచ్చేస్తాను. వాళ్ళని అడుగుతున్నాను, నేను నిన్ను అడుగుతుండే మీరు రేటింగ్ ఇవ్వని. లేదు, కామెంట్స్ నా మనసు వాళ్ళకి తెలుసు మామ, మీరు కామెంట్ చేసిందే నా రేటింగ్ అవుతుంది. నెక్స్ట్ రీల్. అన్నొచ్చాడు. లాస్ట్ గా వాళ్ళ అమ్మ ఒక్కడిదే. వాళ్ళ మమ్మీ కాబట్టి అంత గ్యాప్ ఇచ్చింది. మా అమ్మ అయితే అమ్మాయి ఎవడను ముందు జుట్టు 2 పిలకలు పట్టుకొని ఇలా 2 పట్టుకుంటది. 2 పట్టుకోగానే ఫైన్ వేస్తుంది, చికెన్ ఫైన్ తిప్పుతుంది అంట. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడి. అరే మా అమ్మ సేఫ్ పెద్ద బేవగూఫ్ గాడు అనుకుంటారా, తేడా నా కొడుకు గడు తయారయ్యేవారు అంటది. బాగుందిరా, ఇన్నోవేటివ్ ఉంది. నాకు తెలిసి నేను 9 ఇస్తాను దీనికి. నేను కూడా. నెక్స్ట్ రీల్. ఇదిరా ఇన్నోవేషన్ అంటే, ఇలా ఉండాలిరా, మంచి క్రియేటివ్ ఉండాలిరా రీల్స్. పాప పొద్దున్నే లేపి తీసుకొచ్చినట్లు ఉంటారు ఇక్కడికి. వాడి పని కానిచ్చుకోలేదు కనిపిస్తుంది, సౌండ్లు అర్థమవుతున్నాయి. ఎంత ఈ ఇన్నోవేషన్ కి 10 కి 10 పక్కా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నవ్వుకుంటారు, ఎప్పుడైనా నవ్వుకుంటారు 10 నిమిషాలు. అన్ఎక్స్పెక్టెడ్ రా నేనైతే అది. నెక్స్ట్ రీల్ ఇప్పుడు. వావ్, చిన్నపిల్ల. అరే మంచిగా ఇస్తుందిరా. అరే సీరియస్నెస్ చూసావా ఫేస్ లో? అసలు అంత కష్టమైన స్టెప్ కూడా వేయకుండా చూపులతో ఇది చేసేసింది. బాడీ లాంగ్వేజ్ తోనే తన యాటిట్యూడ్ చూపిస్తుంది. చాలా బాగుంది. నంబర్ 1 సూపర్ ఉంది రీల్ అయితే. చిన్నపిల్ల అయినా కానీ మంచి యాటిట్యూడ్ చూపిస్తూ మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బాగా చేసింది. మీరేమనుకున్నారు కింద కామెంట్ లో పెట్టేసేయండి. సో ఇప్పుడు ట్రెండింగ్ రీల్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ప్యారడైజ్ నుండి వచ్చిన గ్లిమ్స్ ని కొంతమంది స్పూఫ్ చేసి పెట్టారు. మనం దానికి రియాక్ట్ అయిపోదాం. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు కానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్ళి నడిచే శవాల కథ. రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. అసలు ఏ థీమ్ అనుకుని తీసిర్రు మళ్ళీ ఇల్లు? బేసికలీ ఏంటంటే దే ఆర్ ట్రైయింగ్ లైక్ ఎలా అంటే ఆ సేమ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఓకే బాగానే ఉంది. ఏంటి జడల సాయ సాయి నీదేనా? ఏం కాదు మా బాడీ మామూలుగా లేదు మా సాయి చెప్పేశాడుగా. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. అంతేలే, లో బడ్జెట్ కాబట్టి చిన్న గన్లే పట్టుకురావాలి, తప్పదు. ఇంకా ఒక నంజా కొడుకు కథ. లేపడరా గన్ను. ఇదేంద్రా ఆడు నడుస్తున్నప్పుడు ఇలా 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 అంటాడు కదా. అరే వీడు ఒక సైడ్ అంటున్నాడు మా అమ్మ, వీడు ఒక సైడ్ అంటున్నాడు. అంటే అల్లు అర్జున్ పూన్ ఉంటాడు అప్పుడు. పుష్ప అయిపోయాడు అట్లా. భయ్యా ఇది నాని గారి సినిమా భయ్యా. అరే ఏం చూస్తుండ్రా?
ఏ? నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇదిగో ఈడ కత్తి ఎందుకు ఉందిరా గన్ను మీద? ఇందా నుంచి నేను ఏదేదో డెకరేషన్ ఐటమ్ అనుకున్నారా? అది మామ కత్తి ఉంది మామ గన్ను మీద. ఓ షట్ మ్యాన్. వావ్, ఇది కూడా కొత్త టైప్ ఆఫ్ క్రియేషన్స్ అంటావా? అయిపోయింది ప్యారడైజ్. నెగిటివిటీ వస్తుందా పాజిటివ్ వస్తుందా అనేది పక్కన పెట్టేసి ఒక వీడియో తీసి నేను పెట్టాలి అనుకుంటున్నప్పుడు పెట్టాలి. చుక్కలు కనిపిస్తుంది ఆబ్వియస్లీ దాన్ని అనుకున్న కష్టం ఎవరికీ మనకి కనిపించదు. మాత్రమే తెలుస్తుంది అది. బాగుంది. వన్ సెకండ్. వెల్ ట్రైడ్. సూపర్ ఉంది. అవును, రేటింగ్ ఎంత ఇస్తావు? ఆబ్వియస్లీ వాళ్ళ కష్టానికైనా ఇస్తాను నేను రేటింగ్ 9.5. సో ఇప్పటికైతే ఈ ట్రెండింగ్ రీల్స్ ఇంతే. నెక్స్ట్ ఇంకొక టాపిక్ మీద మంచి ట్రెండింగ్ రీల్స్ తీసాము. ఆ టాపిక్ ఏంటో మీకు ఒకవేళ తెలుసుంటే కింద కామెంట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ కొట్టేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ లో గుర్తుంది కదా ఎంత రేటింగ్ ఇస్తున్నాను నేను అనేది పెడతాం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.